టైప్ స్టడీ స్ట్రక్చర్స్లో మనం ఎక్స్టర్నల్ ఫీచర్స్ డైజెస్టివ్ సిస్టమ్ సో రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఎస్టడీ క్లాసెస్లో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా. సో టుడే క్లాసెస్లో ఏంటంటే సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్ ద స్కోలిడాన్ ఫిష్. సో స్కోలిడాన్లో ఉన్నటువంటి హార్ట్ స్ట్రక్చర్ ఏంటి, అలాగే బ్రెయిన్ స్ట్రక్చర్ ఏంటి అనేసి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ హార్ట్ చూసుకుందాం. సో హార్ట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆన్ ది బాడీ. సో దిస్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ ద మెయిన్ రోల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ది హార్ట్. సో హార్ట్ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ వచ్చి మనం హార్ట్ సర్క్యులేటరీ సిస్టంలో సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది బ్లడ్, సో మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హార్ట్ అనేది మెయిన్ ఆర్గన్గా మనకు తెలుసు. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ హార్ట్ యొక్క సర్క్యులేషన్ సిస్టంలో హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది, స్కోలిడాన్లో ఉన్నటువంటి హార్ట్ ఏంటి, సో దాంట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఏంటి అనేసి, సో దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటని చెప్పి సో మనం తెలుసుకుందాం. సో ద సర్క్యులర్ సిస్టంలో మనకి ఏంటంటే మెయిన్గా సర్క్యులర్ సిస్టమ్ అనేది బ్లడ్ ఫ్లూయిడ్ని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది త్రూ అవుట్ ద బాడీ. సో త్రూ అవుట్ ద బాడీలో బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేసే సిస్టమ్నే మనం సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టంలో అంటే స్కోలిడాన్లో ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టంలో ఏంటంటే మెయిన్గా హార్ట్ ఆర్టరీ సిస్టమ్ అండ్ వీనస్ సిస్టమ్. సో బ్లడ్ హార్ట్ ఏం చేస్తుంది, ద ఫంక్షనింగ్ ఆఫ్ ది బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ప్యూర్ బ్లడ్ ఆర్ ఇంప్యూర్ బ్లడ్. సో ప్యూర్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అలాగే ఇంప్యూర్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. సో ఈ ఆర్టరీస్ ఏం చేస్తాయి, టోటల్గా ప్యూర్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎక్కడి వరకు, టిప్ ఆఫ్ ది బాడీ వరకు. సో టెయిల్ హెడ్ నుంచి మొదలుపెట్టి టెయిల్ వరకు మనం ఆర్టరీస్ ద్వారా ఫ్లూయిడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే వీనస్ ఏం చేస్తాయి, వీన్స్ ఏం చేస్తాయి, బాడీ పార్ట్లో తయారైనటువంటి ఇంప్యూర్ బ్లడ్ని అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని వీన్స్ కలెక్ట్ చేసి దే ట్రాన్స్పోర్ట్ విత్ హార్ట్, మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకొస్తున్నది, హార్ట్కే తీసుకురావడం అనేది జరుగుతుంది. సో సచ్ వే మనకి ఈ సర్క్యులేటరీ సిస్టంలో సో ద రొటేషన్ ఆఫ్ ది హార్ట్ ఆర్టరీ సిస్టమ్ అండ్ వీనస్ సిస్టమ్ ఇస్ కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్ త్రూ ద బాడీ. సో బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు ఫస్ట్ బ్లడ్ చూసుకుంటే బ్లడ్లో ఏంటాయి కంటెంట్స్ ఉంటాయి. సో స్కోలిడాన్ బ్లడ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ colorless plasma and corpuscles suspended in the plasma. So two kinds of corpuscles encounter the RBCs and WBCs. సో స్కోలిడాన్స్ లో మనకి ఏంటంటే కలర్లెస్ బ్లడ్ ఉంటుంది. సో ఎందుకంటే వర్ణకాలంటి ఉండవు. సో అదే హ్యూమన్స్ బ్లడ్ లో అయితే ఎరిథ్రోసైట్స్ లో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల సో మనకు రెడ్ ఇన్ కలర్ లో కనిపిస్తుంది. సో స్కోలిడాన్ యొక్క ఫిషెస్ లో మనకి బ్లడ్ అనేది కలర్లెస్ గా ఉంటుంది. సో ఓకే. సో దీంట్లో మళ్ళీ సెల్స్ వచ్చి ఓన్లీ 2 types ఆఫ్ సెల్స్ ఇస్ దేర్. వన్ ఇస్ ద ఆర్బీసీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డబ్ల్యూబీసీ. సో ఎరిథ్రోసైట్స్ ఆర్ ఓవల్ బాడీస్ కంటైనింగ్ ఏ న్యూక్లియస్. సో హ్యూమోగ్లోబిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఎరిథ్రోసైట్స్. ద ల్యూకోసైట్స్ ఆర్ అమీబాయిడ్ స్ట్రక్చర్. సో ల్యూకోసైట్స్ అనేది అమీబాయిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది హార్ట్. సో హార్ట్ మనం చూసుకుంటే సో దిస్ ఇస్ ద హార్ట్ ఈస్ bent muscular tube and consists of receiving parts comprising a sinus venosus and dorsally placed auricles and the forwarding parts consisting of a ventricle and a conus arteriosus. The heart is situated on the ventral side of the body between two seats of the gill pouches. So ఈ హార్ట్ అనేది గిల్ pouches కి 2 series రెండు గిల్ pouches మిడిల్లో మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో యూ విల్ సీ ద స్కోలిడాన్ ఫిష్ యొక్క హార్ట్ స్ట్రక్చర్ ఇది. ఓకే, చూడండి ఫిగర్ని. సో దీంట్లో స్కోలిడాన్స్లో 2 chambers ఇస్ దే. సో వన్ ఇస్ ఆరికల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వెంట్రికల్. సో ఒకటి ఆరికల్ అనేది ఉంటుంది, సెకండ్ వచ్చి వెంట్రికల్ ఉంటుంది. సో దీంట్లో ఇంకా ఏంటి స్పెషల్గా ఏంటంటే సో దీంట్లో ఇంకేంటి అదే ఓకే, దీంట్లో ఒక 2 chambers అనేవి అంటే హార్ట్లో 2 chambers ఉన్నాయని చెప్పాను కదా. వన్ ఈజ్ ఆరికల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వెంట్రికల్. సో ఆరికల్కి పైన మనకి వెంట్రల్ అరోటా అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది. సో దానికి అంటే ఆరికల్కి బిఫోర్లో మనకి ఏంటంటే సైనస్
వీనోసస్ అనేటువంటి ఒక పార్ట్ ఉంది. ఈ సైనస్ వీనోసస్ ఏం చేస్తుందంటే ది కలెక్ట్ ద ఇంప్యూర్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది. సో ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది హార్ట్. అలాగే వెంట్రల్ అరోటా ఏం చేస్తుందంటే సో ఈ వెంట్రికల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ ని ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది బాడీ. సో బాడీ అంతటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ హార్ట్ కి ఏదైనా హార్ట్ కి ఏంటంటే మనకి ఒక మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మెంబ్రెయిన్ అనేది 2 layers తో ఉంటుంది. సో 2 layers తో ఉన్నటువంటి మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ లేయర్, ఇంకోటి ఇంటర్నల్ లేయర్. సో ఈ ఇంటర్నల్ లేయర్స్ కి ఎక్స్టర్నల్ లేయర్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని హార్ట్ ఫ్లూయిడ్ అని. సో ఈ ఫ్లూయిడ్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ అనేది ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవడం వల్ల దే ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ ఆర్గాన్ ఆఫ్ ది హార్ట్. సో హార్ట్ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ప్రొటెక్షన్ కోసం ఈ లేయర్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో అలాగే ఇక్కడ ఆరికల్స్ యొక్క ఛాంబర్స్ చూసుకున్నప్పుడు ద లాంగిట్యూడినల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆరికల్స్. లాంగిట్యూడినల్ స్ట్రక్చర్స్ లో మనకు ఆరికల్స్ అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో ఇక్కడ సమ్ వాల్స్ ఈస్ దేర్ ఇన్ ద ఓకే. సో వాల్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ద అంటీరియర్ సిరీస్ ఆఫ్ ది వాల్స్ అండ్ పోస్టీరియర్ సైడ్స్ ఆఫ్ ది వాల్స్. ఓకే. సో నెక్స్ట్ వెంట్రికల్లో చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే సో ఇక్కడ మనకు ఒక ఫైబర్స్ అనేది ఫామ్ అయి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ద కార్డియేట్ టెండిన్సీ. కార్డియేట్ టెండినే అంటారు, లేదా అంటే కార్డియేట్ టెండినే స్నాయు రజ్జువులని తెలుగులో అంటారు. సో దిస్ ఇస్ ద హార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది body. Okay. So the sinus venosus is a thin wall tubular chamber. So ఒక sinus venosus అనేది thin wall chambers గా ఉండి హార్ట్ ఆరిజినేట్ ఆఫ్ ది దిస్ పార్ట్. ఒక పార్ట్ అనేది బ్యాక్ సైడ్ అంటే డార్సల్ సైడ్ లో మనకి కనిపిస్తుంది. సో మనకు చూసుకున్నప్పుడు వెంట్రల్ సైడ్ లో ఓన్లీ 2 chambers ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది అనమాట. సో 2 great veins and ductus coverae ఓపెన్ ఇంటూ ద సైనస్ వీన్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ సైనస్ వీనోసస్ లోకి 2 వీన్స్ అనేది అంటీరియర్ సైడ్ నుంచి ఓపెన్ అవుతాయి. ఒక వీన్ అనేది మనకి ఏంటంటే పోస్టీరియర్ సైడ్స్ నుంచి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ద డక్టస్ కువేరీ ఓపెన్ ఇంటూ ద సైనస్ వీనోసస్ 1 each each other lateral side. ఒకటి లాటరల్ సైడ్ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సైనస్ వీనోసస్ లోకి ఏం రిలీజ్ అవుతుందంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది వస్తుంది అనమాట. 2 hepatic sinus enter the sinus venosus posteriorly. The sinus venosus opens into the auricle by sino-auricle appendage which is guarded by a pair of valves. సో ఈ సైనస్ వీనోసస్ నుంచి ఆరికల్ దగ్గరికి ఓపెన్ అయ్యేటప్పుడు మనకు ఒక అపెంచర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో దట్స్ కాల్డ్ ద ఎస్ఏ నోడ్ అంటారు. ఎస్ఏ నోడ్ మీన్స్ సైనస్ ఆరికులర్ నోడ్. సో ఈ సైనస్ ఆరికులర్ నోడ్ అనేది అపెంచర్స్ దగ్గర వాల్స్ అనేది ఉండడం వల్ల ఈ సైనస్ వీనోసస్ నుంచి బ్లడ్ అనేది ఆరికల్ ట్రాన్స్పోర్ట్ అయిన వెంటనే ఈ వాల్స్ అనేది క్లోజ్ అవుతాయి. ఎందుకోసం ఆరికల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ మళ్ళీ రిటర్న్ కమ్ టు బ్యాక్ టు ద సైనస్ వీనోసస్ కి రాకుండా స్టాప్ చేయడం కోసం ఈ వాల్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. సో ఓకే. మనం నెక్స్ట్ ఆరికల్ చూసుకుంటే ద ఆరికల్ ఈజ్ ఎ లార్జ్ ట్రయాంగులర్ అండ్ థిన్ వాల్ ఛాంబర్ సిచుయేటెడ్ డార్సల్ అండ్ వెంట్రికల్ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సైనోసిస్. సో సైనోసిస్ కి ఫ్రంట్ లో డార్సల్ గా లార్జ్ ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక చాంబర్ నే మనము ఆరికల్ అని చెప్తున్నాం. సో ద ఆరికల్ కమ్యూనికేట్స్ విత్ ద వెంట్రికల్ విత్ ద స్లిట్ లైక్ ఆరిక్లో వెంట్రికులర్ అపెంచెస్. ఈ ఆరికల్స్ అనేటివి మనం వెంట్రికల్స్ లోకి ఓపెన్ అయ్యే చోట 1 type of wall is there, that's called the auricular ventricular apenges. These are the AV node అంటారు. సో ఇక్కడ మనకి 2 walls అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో ద రిసీవింగ్ ఛాంబర్స్ ఆఫ్ ద వీనస్ బ్లడ్ ఫ్రమ్ ద ఆల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో ఈ సైనస్ వీనసస్ ఆరికల్స్ ఏం చేస్తాయంటే రిసీవింగ్ ద వీనస్ సిస్టమ్ అంటే వీనస్ బ్లడ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ని ఆల్ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వెంట్రికల్ పార్ట్ చూసుకుంటే ద వెంట్రికల్ హ్యాస్ ఎ వెరీ థిక్ మస్కులర్ వాల్. సో వెంట్రికల్ అనేది సమ్ వాట్ థిక్ నేచర్ ఇన్ ద మస్కులర్ వాల్ టు ది సైనస్ వీనసస్ అండ్ ఆరికల్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే సమ్ మెచ్యూరిటీ ఆఫ్ ది వెరీ థిక్ మస్కులర్ వాల్స్ అనే సర్ఫేస్ ఆఫ్ ది
వెంట్రికులస్. సో ఈ వెంట్రికల్స్ దగ్గర సర్ఫేస్ అనేది థిక్ మస్కులర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో విచ్ గివ్స్ ఇట్ స్పాంజీ స్ట్రక్చర్. సో స్పాంజీ స్ట్రక్చర్ నుండి మెయింటైన్ చేసే. స్పాంజీ మీన్స్ ఎలాక్షన్స్ అండ్ రిలాక్షన్స్. సో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేది ఫాస్ట్గా జరగడానికి స్పాంజీ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఓవల్ ఛాంబర్ కన్సిస్టర్ prominent part of the heart. Main part of the heart వచ్చి ventricles. The conus arteriosus is shown with median muscular tube arranging from the ventricles. So ventricles నుంచి ఇంకొక ఛాంబర్ అనేది ఓపెన్ ఉంటుంది. దట్స్ కాల్డ్ ద కోనస్ ఆర్టీరియోసిస్. దీన్ని మహాధమని అని అంటారు. సో ఈ కోనస్ ఆర్టీరియోసిస్ ఏం చేస్తుందంటే ప్యూర్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి వెంట్రికల్ యొక్క ఇంటర్నల్ పార్ట్ మనం చూసుకున్నప్పుడు వెంట్రికల్స్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో దాంట్లో మనకి ఏంటంటే కోనస్ ఆర్టియోసిస్లోకి ప్రొవైడ్ అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి బ్లడ్ ఇక్కడ 2 వాల్స్ అనేది సెమీ లూనార్ షేప్లో ఒక వాల్స్ అనేది ఉంటాయి. సో ఈ వాల్స్ అంతా ఏం వర్క్ చేస్తాయంటే once you will go to the blood and come to the next chamber, so they return not to come to the chamber. Next return రాకుండా ఈ వాల్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. టు కీప్ ద వాల్స్ ఇన్ పొజిషన్ ద free ends of the walls are attached to the ventricular wall by fine tendons threads are called chordate tendons. సో ఇక్కడ వెంట్రికులర్స్లో ఫైన్గా ఉన్నటువంటి టెండెన్స్ థ్రెడ్స్ అనేది చాలా ఉంటాయి. సో వాటిని కార్డేట్ టెండెన్సీ అని చెప్పి అంటారు. సో వీటిని పర్కింజీ ఫైబర్స్ is also called Purkinje fibers. So the conus arteriosus continued forward the ventral aorta. సో ఈ కోనస్ ఆర్టియోసిస్ తర్వాత వెంట్రల్ అరోటాగా ఫామ్ అయ్యి సో త్రూ అవుట్ ద బాడీ గో టు ద బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, so that's the structure of the heart. You will see the figure. It is the ventral shape of the heart యొక్క స్ట్రక్చర్. సో ఈ హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రక్చర్లో మస్కులర్ స్ట్రక్చర్ అనేది స్కోలెడాన్ యొక్క హార్ట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దిస్ వన్ ద 2 chambers in the heart. One is the auricle and second one is the ventricle. So auricles అనేవి కన్నా దాని తర్వాత 2 parts is there in the హార్ట్ స్ట్రక్చర్లో. ఒకటి సైనస్ వినోసస్ అండ్ సెకండ్ వన్ వచ్చి కోనస్ ఆర్టియోసిస్. సో సైనస్ వినోసస్ ఏం చేస్తుంది 3 veins is coming in the body of the throughout the body the opening of the sinus venosus. సో ఈ సైనస్ వినోసస్ దగ్గరే మనకి ఏంటంటే దే ఓపెన్ కలెక్టింగ్ ద ఇంప్యూర్ బ్లడ్. బాడీలోంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది కలెక్ట్ చేయడానికి ఉంటుంది, కలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఈ సైనస్ వినోసస్ దే కమ్ గో టు ద ఆరికల్. సో ఆరికల్స్లోకి ఓపెన్ అవుతుంది. సో ఆరికల్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకుంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక మస్కులర్ స్ట్రక్చర్ ఉన్నటువంటి స్ట్రక్చరే ఆరికల్స్. సో ఆరికల్స్ ఇస్ ద సమ్ లైక్ థిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది మస్కులర్ లేస్ ద ఆరికల్స్. సో ఈ ఆరికల్స్లోకి ఈ సైనస్ వినోసస్ నుంచి మనకి ఆరికల్స్లోకి ఛాంబర్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు 1 single వాల్ ఇస్ దేర్ ఇన్ ద సైనస్ వినోసస్ దగ్గర ఒక సింగిల్ వాల్ ఉంటుంది. అక్కడ ఓపెన్ ఏంటంటే వాల్ యొక్క నేమే ఎస్ఏ నోడ్ అంటారు. ఎస్ఏ నోడ్ మీన్స్ సైనస్ ఆరికులర్ నోడ్. సో ఈ సైనస్ ఆరికులర్ నోడ్ అపెంచెస్ దగ్గర సింగిల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆరికల్స్ అనేది దే ఓపెన్ ఇంటు ద ventricles. So ventricles is the sinus venosus కన్నా సిరాసైన్ ఆరికల్స్ కర్నికల్ కన్నా. సో వెంట్రికల్స్లో ఏంటంటే జెట్రికల్ అంటారు. సో ఈ వెంట్రికల్స్కి ఏంటంటే సమ్వాట్ థిక్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ది మెమరీ స్ట్రక్చర్ ఇస్ ఫ్రమ్ ద వెంట్రికల్స్. సో వెంట్రికల్స్లోకి ఇది బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేసింది. సో బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి అక్కడ సమ్ అపెంచర్ ఇస్ దేర్. దట్స్ కాల్ ద ఏవీ నోడ్. ఏవీ నోడ్ మీన్స్ ఆరికులర్ అండ్ వెంట్రికులస్ నోడ్ అంటారు, ఏవీ నోడ్ అంటారు. సో ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో వెంట్రికల్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇస్ మినిదే. దట్స్ కాల్ ద కార్డేట్ టెండినే. సో దే అటాచ్డ్ విత్ ద పర్కింజీ ఫైబర్స్. సో ఈ పర్కింజీ ఫైబర్స్తో ఇది అటాచ్ అయ్యి సో సమ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్షన్ ఇస్ ఫ్రీలీ మస్కులర్ మూమెంట్ ఆఫ్ ది వెంట్రికులర్స్ యొక్క దీస్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కార్డేట్ టెండినే అనమాట. ఓకే, సో దట్స్ ద
Okay, after that the ventricles అనేటివి so they open into the venous, they open into the వెంట్రికల్స్ అనేటివి వెంట్రల్ అరోటాకి ఓపెన్ అయ్యే ముందు మనకి ఆర్టీరోసిస్ అనేటువంటి పార్ట్లకి ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ 2 వాల్స్ అనేవి ఉంటాయి. సో ఈ 2 వాల్స్ ఏం చేస్తాయంటే ఒకటి యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి వాల్స్, నెక్స్ట్ పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి వాల్స్ అనేవి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద హై లెంత్ ట్యూబులర్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. సో దట్స్ కాల్డ్ ద కోనస్ ఆర్టీరోసిస్. సో ఈ వెంట్రికల్స్ దే ఓపెన్ ఇంటు ద కోనస్ ఆర్టీరియస్. సో కోనస్ ఆర్టీరియస్లోకి ఓపెన్ అయినప్పుడు సో మనకు అక్కడ 2 వాల్స్ ఉంటాయి. ఒక 2 వాల్స్ అనేవి పైన యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి వాల్స్ ఉంటాయి, అలాగే పోస్టీరియర్ సైడ్స్ ఉన్నటువంటి వాల్స్ అనేవి ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ కోనస్ ఆర్టీరియస్ దే ఎంటర్ ఇంటు ద వెంట్రల్ అరోటా. సో వెంట్రల్ అరోటా నుంచి 3 ఛాంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, 3 ఛాంబర్స్, 2 ఛాంబర్స్ ఫామ్ అయ్యి ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఫామ్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ రైట్లోకి మన 3 ఛాంబర్స్ డివైడ్ అయ్యి ద బాడీ త్రూ అవుట్ ద బాడీ, సో త్రూ మొత్తం బాడీ అంతా బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దట్స్ ద ఆర్టీరియల్ సిస్టమ్ అని చెప్తాం. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. సో వాట్ అబౌట్ నెక్స్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హార్ట్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం ఏంటంటే ఫంక్షనింగ్ చూసినప్పుడు మనం ఈ సైనస్ వినోసస్ ఉంది కదా, సో ఈ సైనస్ వినోసస్ ప్లస్ ఆరికల్స్లోకి ఓపెన్ అయ్యేటప్పుడు మనకి ఎస్ఏ నోడ్ అని చెప్పాను కదా. సో సైనస్ ఆరికులర్ నోడ్ అని, సో ఫస్ట్ హార్ట్ బీట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దే కమ్ ఇంటు ద బ్లడ్ ఈస్ కమ్స్ టు ద సైనస్ వినోసస్ నుంచి బ్లడ్ అనేది ఆరికల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఆరికల్స్లోకి బ్లడ్ అనేది ఎంటర్ అయిన తర్వాత దే కమ్ ఇంటు ద వెంట్రికల్స్లోకి వచ్చేటప్పుడు మనకి ఏవి నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏవి నోడ్ అనేది సెకండ్ నోడ్. సో దీంట్లో ఏవి నోడ్ అంటే ఏంటి, ఆరికులస్ వెంట్రికులస్ నోడ్. సో ఈ నోడ్ దగ్గర సెకండ్ హార్ట్ అనేది బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సెకండ్ బీట్ స్టార్ట్ అయిన తర్వాత దే కమ్స్ ఇంటు ద బ్లడ్ ఇంటు ద ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్లోకి బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా హార్ట్ బీట్ అనేది ఒక లబ్డప్ అనేటువంటి సౌండ్స్ వస్తుంది బేస్, దాన్ని మనం వన్ హార్ట్ బీట్ అని చెప్తున్నాం. ఓకే, సో అలా మనం హార్ట్ యొక్క ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, వన్స్ హార్ట్ అనేది ఒకసారి ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు సైనస్ వినోసస్ నుంచి బ్లడ్ అనేది దేంట్లోకి వస్తుంది, ఓకే ఆరికల్స్లోకి వస్తుంది. ఆరికల్స్ని మళ్ళీ మన ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు, ఎక్స్పాన్షన్ అండ్ రిలాక్సేషన్ జరిగినప్పుడు సో దే కమ్ ఇంటు ద బ్లడ్ అనేది వెంట్రుకల్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి వీనస్ సిస్టంలోంచి, అంటే వీనస్ సిస్టంలో ఏంటి ఇంప్యూర్ బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఆర్టీరియల్ సిస్టంలో ఏముంటుంది, ప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. సో ఈ ప్యూర్ బ్లడ్ అనేది త్రూ అవుట్ ద బాడీ ఈస్ కలెక్టెడ్ ద మొత్తం బాడీకి ట్రాన్స్పోర్ట్ పంప్ చేస్తుంది. అలాగే ఆక్సినేటెడ్ బ్లడ్ అంతా మనం ఏం చేస్తామంటే హార్ట్ అనేది ఏం రిసీవ్ చేసుకుంటుంది, ఒక సింగిల్ ఛాంబర్సే ఉన్నాయి కాబట్టి ఒక ఆరికల్ ఒక వెంట్రికలే ఉంటుంది కాబట్టి సో సైనస్ వినోసస్లో మనకి ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది, డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో డిఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి సో దే కమ్ ఇంటు ద ఆరికల్స్లోకి వచ్చినప్పుడు కూడా అది ఏమవుతుంది, డిఆక్సినేటెడ్ బ్లడ్గానే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్డే మనం బాడీ అంతా ట్రాన్స్పోర్ట్ చేసే కష్టం కాబట్టి సో దే గో టు ద గిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో గిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు గిల్స్లో ఏం జరుగుతుందంటే ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ జరిగి ఆఫ్టర్ దట్ ప్యూర్ ఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దే కమ్ ఇంటు ద బాడీ పార్ట్స్. ఈ వెంట్రల్ అరోటా ద్వారా మొత్తం బాడీ పార్ట్స్కి పంప్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీనస్ సిస్టమ్ బాడీ పార్ట్లోంచి కలెక్ట్ చేసినటువంటి ఈ సైనస్ వీనసస్కి ఇంప్యూర్ బ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో గిల్స్లో మనకి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆక్సినేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అయ్యి దే గో విత్ ద బాడీ పార్ట్స్. సో బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్. సో నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్.
చూసుకుంటే స్కోలియోడాన్లో సో బ్రెయిన్ ఈజ్ అ మెయిన్ రోల్ ఆఫ్ ది నర్వస్ సిస్టంలో మెయిన్ ప్లే రోల్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే నర్వస్ సిస్టంలో 3 types ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇన్ ద బాడీ. సో వన్ ఈజ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, థర్డ్ వన్ ఈజ్ ద ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో అండ్ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. సో దీంట్లో మనకు ఫస్ట్ నర్వస్ సిస్టమ్ చూసుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చూస్తే, సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2 parts is there in the body. One is the brain and second one is the spinal cord. And peripheral nervous system లో చూసుకుంటే cranial nerves and spinal nerves. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకు మెయిన్ ఏంటి బ్రెయిన్. సో బ్రెయిన్ అనేది మనం ఇంపార్టెంట్. సో స్కోలియోడాన్లో ఉన్నటువంటి బ్రెయిన్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క ఫంక్షనింగ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో బ్రెయిన్లో మనకి ఏంటంటే బ్రెయిన్లో మెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ యొక్క మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, సో దాని నుంచి వచ్చేటువంటి నర్వ్స్ నుంచి మనకి సెన్సేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో యాక్షన్కి రియాక్షన్ అనేది మనకు బ్రెయిన్ అనేది ఇస్తుంది కదా. సో కాబట్టి బ్రెయిన్ అనేది ఒక మెయిన్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. ఓకే, హార్ట్ తర్వాత అంటే డైజెస్టివ్ సిస్టమ్ కన్నా మెయిన్ పార్ట్ వచ్చి లంగ్స్, హార్ట్, ఆఫ్టర్ దట్ డైజెస్టివ్ సిస్టమ్, నెక్స్ట్ బ్రెయిన్. ఇవంతా సెన్సేషన్ జరగాలంటే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అయినటువంటి డైజెస్ట్ సిస్టమ్ కానీ, సో నర్వస్ సిస్టమ్ రెస్పిరేషన్ కానీ, సర్క్యులేషన్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, సో ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ ఇవంతా రిలీజ్ అవ్వాలి, మజిల్ కాంట్రాక్షన్ జరగాలంటే ద సెన్సేషన్ విత్ ద బ్రెయిన్ సిస్టమ్. సో బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ యొక్క సెన్సేషన్ బేస్ చేసుకొని ఈ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అనేది మనకు ఫాస్ట్గా జరుగుతాయి. సో బ్రెయిన్ మనం కన్సిస్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో మనకి 3 parts ఉంటాయి. సో వన్ ఈజ్ ద ఫోర్ బ్రెయిన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మిడ్ బ్రెయిన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద హెడ్ బ్రెయిన్. సో 4 బ్రెయిన్ని మన ఇంకొక నేమ్ పిలుస్తారంటే 4 ఎన్సెఫలాన్ అంటారు. సో మిడ్ బ్రెయిన్ని మీస్ ఎన్సెఫలాన్ అంటారు, మీసో ఎన్సెఫలాన్. అండ్ హిండ్ బ్రెయిన్ని రామ్డో ఎన్సెఫలాన్ అని చెప్పి చెప్తారు. దట్ ఓన్లీ స్కోలియోడాన్లో ఉన్నటువంటి బ్రెయిన్ పార్ట్స్ అన్నమాట. ఓకే ఓకే సో ద 4 brain consists of a massive undivided cerebral hemisphere. సో ఫస్ట్ మనం 4 brain ఒకసారి చూసుకున్నప్పుడు, సో 4 brain అనేది మనకి ఏంటంటే దాంట్లో మనకి హెమిస్పియర్స్ ఉంటాయి. అంటే సెరిబ్రమ్ తెలుసు కదా మీకు, సెరిబ్రమ్, సెరిబెల్లం, అలాగే మెడుల్లా అబ్లాంగేటా. సో ఫస్ట్ సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడుల్లా అబ్లాంగేటా, దే కమ్ ఇంటు ద స్పైనల్ కార్డ్. మెడుల్లా అబ్లాంగేటా ఎలాంగేటెడ్ విత్ ది స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్గా ఎలాంగేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 brain చూసుకుంటే ఏంటంటే, సో 4 brainలో ఉన్నటువంటి సెరిబ్రమ్ అనేది డివైడెడ్ విత్ ది హెమిస్పియర్, 2 హెమిస్పియర్స్గా డివైడ్ అవుతుంది. సో వన్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద స్మాలర్ ఇన్ సైజ్ ఆఫ్ ది divided with the hemispheres. So these are the identification of the memory of the cell. So memory brain లో మెమరీ ప్లేస్ ఏదంటే సెరిబ్రమ్ అన్నమాట. సో ఈ సెరిబ్రమ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ దాని కింద మనకి ఏంటంటే ఆల్ఫాక్టరీ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో యూ విల్ సీ ద ఫిగర్. సో దిస్ ఇస్ ద స్కోలియోడాన్ యొక్క బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఈ యొక్క స్కోలియోడాన్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఇక్కడ ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి ఈ పార్ట్ ఉంది కదా, సో దట్ ఈస్ ద ఫోర్ లింబ్. సో దిస్ ఇస్ ద మిడ్ లింబ్, దిస్ ఇస్ ద హిండ్ లింబ్ అనమాట. సో ఇక్కడ మనకి పై వైపున ఉన్నటువంటి పార్ట్ని సెరిబ్రమ్ అంటారు. సో సెరిబ్రమ్ ఇక్కడ కింద వైపున ఈ లీఫ్ లాక్ స్ట్రక్చర్ ఉంది కదా, దట్ ఈస్ ద సెరిబెల్లం. సో సెరిబెల్లం కింద ఉన్నటువంటి ఈ ఎలాంగేటెడ్ బాడీ యొక్క స్ట్రక్చర్ వచ్చి మెడుల్లా అబ్లాంగేటా. సో ఫస్ట్ మనం ఈ యొక్క 4 brainలో ఉన్నటువంటి అంటే సెరిబ్రమ్ చూసుకుంటే, సో దిస్ ద లాంగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. సో ఈ లాంగ్ స్ట్రక్చర్లో హెమిస్పియర్ ద్వారా మనకి ఏంటంటే 2 parts అనేటివి ఉంటాయి. సో దే ఇండికేట్ విత్ ది మెమరీ ప్లేస్. సో దీనికి 2 lobes అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. సో దిస్ ద ఆల్ఫాక్టరీ లోబ్స్. ఆల్ఫాక్టరీ లోబ్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద నాజిల్స్. సో నాజిల్స్ కనెక్ట్ అయ్యి మనకి ఏంటంటే మనకు అక్కడ స్మెల్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఒక చిన్న లైన్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో దిస్ ఇస్ ద పీనియల్ ఏరియా అంటారు. సో పీనియల్ ఏరియా అనేది జస్ట్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మనకు వెంట్రల్ సైడ్ చూసినప్పుడు అంటే డార్సల్ సైడ్ చూసినప్పుడు ది స్ట్రక్చర్ ఆఫ్ ది
పీనియల్ స్ట్రక్చర్. సో పీనియల్ స్ట్రక్చర్ అనేది మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. సో ఈ పీనియల్ స్ట్రక్చర్లో ఏంటంటే చాలా పార్ట్స్ ఉంటాయి. ఒకటి హైపోథాలమస్ ఉంటుంది, ఇన్ఫండిబులం ఉంటుంది, ఆప్టిక్ కయాస్మా ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్, హైపోఫైసిస్ అనే పార్ట్స్ అంతా మనకి ఇటు సైడ్ కనిపించవు, అటు సైడ్ కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో 4 limbsకి మనకి 1 pair ఆఫ్ అల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి. సో ఒక సింగిల్ లైన్ ఉన్నటువంటి సింగిల్ లైన్ పీనియల్ పార్ట్ అంటారు. సో ఈ పీనియల్ పార్ట్ అనేది డార్సల్ సైడ్ కనిపించదు, వెంట్రల్ సైడ్లో క్లియర్గా దాంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే మిడ్ బ్రెయిన్లో ఏంటంటే ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. సో ఈ ఆప్టిక్ లోబ్స్ అనేది మనం ఐడెంటిఫై ద ఐస్ వర్క్ చేయడం కోసం ఈ ఆప్టిక్ లోబ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ ఆప్టిక్ లోబ్స్కి మనకి మిడ్లో సెరిబెల్లం అనుమస్తిష్కం అనేది ఉంటుంది. సో అనుమస్తిష్కం యొక్క అంటే సెరిబెల్లం కింద మనకి ఏంటంటే మెడుల్లా అబ్లాంగేటా. సో ఈ యొక్క సెరిబెల్లం ఏం చేస్తుందంటే బాడీ యొక్క బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం స్టేబుల్గా దాని యొక్క వర్క్ అనేది మూమెంట్ చేసుకోవడానికి ఈ సెరిబెల్లం నుంచి వచ్చేటువంటి పార్టే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మిడిల్లో అబ్లాంగేటా. సో ఈ మిడిల్లో అబ్లాంగేటా ఎలాంగేటెడ్ ది స్పైనల్ కార్డ్. సో మిడిల్లో అబ్లాంగేటా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. ఆఫ్టర్ దట్ పోస్టీరియర్ పార్ట్లో మనకి ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్ ఉంటుంది, దాంతోపాటు ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి డైన్స్ అంటే సెకండ్ పార్ట్ ఉన్నటువంటి మిడ్ బ్రెయిన్ ఉంది కదా. సో మిడ్ బ్రెయిన్లో చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే మనకి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి, అలాగే సెరిబెల్లం అనేది ఫామ్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్లో మనకి లార్జ్ షేప్లో ఉన్నటువంటి కన్సిస్ట్ ఆఫ్ ది 2 ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి, అలాగే బిహైండ్ ఆఫ్ ది డైఎన్సెఫ్లం. సో బిహైండ్లో ఏంటంటే మనకి ఈ యొక్క పీనియల్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో పీనియల్ స్ట్రక్చర్ గురించి నెక్స్ట్ చెప్తాను. సో దీని నెక్స్ట్ మిడ్ బ్రెయిన్లో ఏంటంటే దీంతో పాటు సెరిబెల్లం అనేది ఉంటుంది. సో అలాగే హెడ్ బ్రెయిన్ చూసుకుంటే మనకి సెరిబెల్లం ఉంటుంది, మిడిల్లో అబ్లాంగేట్ ఉంటుంది. సో సెరిబెల్లం అనేది ఇర్రెగ్యులర్ కన్వల్యూషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీస్ ఆర్ ది స్మాల్ క్యావిటీస్, అంటే దేనికన్నా సెరిబ్రమ్ కన్నా స్మాల్గా ఉన్నటువంటి సైజ్ వచ్చి సెరిబెల్లం. సో స్మాల్ క్యావిటీస్లోని సో ద బ్యాలెన్స్ ఆఫ్ ది కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్ చేసేటువంటి ఐటమ్ వచ్చి సెరిబెల్లం. ఓకే, మిడిల్లో అబ్లాంగేట్ అనేది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. anterior ends of the pair of the corpora vestiformis in the convolution in the adults. So middle oblongata అనేది they control with the all type of balance with the respiration. So all physiological activities సంబంధించినటువంటి ట్రాన్స్వర్సల్ నర్వస్ సిస్టమ్ అనేది మిడిల్ ఆబ్లాంగేటాకి టచ్ అయి ఉంటుంది అనమాట. సో ఏంటి ఆల్ టైప్ అంటే రెస్పిరేషన్ కానీ, డైజెస్టివ్ కానీ, సర్క్యులేషన్ సిస్టమ్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, మజిల్స్, ఈ సచ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అంతా టోటల్గా వర్క్ చేయాలంటే మిడిల్ ఆబ్లాంగేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి. సో మీకు పీనియల్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా మీకు. సో ఈ పీనియల్ స్ట్రక్చర్లో ఏంటంటే సో మనకి వెంట్రల్ సైడ్ కాకుండా డార్సల్ సైడ్లో చూసుకున్నప్పుడు సో మనకి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ మిడ్ బ్రెయిన్లో ఉన్నటువంటి సో పీనియల్ చెప్పాను కదా స్ట్రక్చర్ అని. సో పీనియల్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు దాంట్లో 4 parts ఉంటాయి. సో వన్ ఇస్ ద హైపోథాలమస్ దగ్గర మనకి ఇన్ఫండిబులం ఉంటుంది. సో ఇన్ఫండిబులం మీన్స్ కాలాంచికా అంటారు. సో ఇన్ఫండిబులం పైన మనకి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. సో ఆప్టిక్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. సో దాని అంటే ఇన్ఫండిబులం యొక్క సరౌండింగ్స్లో మనకి లోబై ఇన్ఫీరియాసిస్ అనేటువంటి వెసికల్స్ ఉంటాయి. సో దాని కింద మనకి ఏంటంటే హైపోపైసిస్ అనేటువంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంది. సో ఇవంతా ఏంటంటే
సో ఇన్ఫండిబులం అనేది వెరీ టూ ఓవెన్స్తో తయారైనటువంటి థిక్ వాల్ బాడీస్ ఆఫ్ ది ఇన్ఫండిబులం సరౌండింగ్స్లో లోబై ఇన్ఫీరియన్సెస్ అంటే డిస్టిలెన్స్లో ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో టూ థిన్ వాల్ విత్ ద సక్కై వాస్కులోసిస్ అనేటువంటి లోపై ఇన్ఫీరియన్సెస్ అనేది ఫామ్ చేస్తుంది. సో దీస్ ఆఫ్ ది గెస్టేషన్ అండ్ స్మెల్కి యూజ్ అవుతుంది. సో ఇవి స్మెల్కి గెస్టేషన్స్కి అంటే పీడనాన్ని ప్రెజర్ని డిక్రీజ్ చేయడానికి, ప్రెజర్ అనేది ఎక్కువ ప్రెజర్ అనేది ఉన్నప్పుడు దాన్ని డిక్రీజ్ చేయడానికి ఈ లోపై ఇన్ఫీరియన్సెస్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అటాచ్డ్ విత్ ద ఇన్ఫండిబులం ఇస్ ద హైపోపైసిస్. సో హైపోపైసిస్ అనేది అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇన్ఫండిబులం యొక్క పై అంటే యాంటీరియర్ సైడ్లో ఏముంటుందంటే ఆప్టిక్ కయాస్మా ఇస్ దేర్. ఆప్టిక్ కయాస్మా ఇస్ షేప్డ్ విత్ ది ఎక్స్ షేప్డ్. సో క్రాస్ ఆప్టిక్ లోబ్స్, ఆప్టిక్ నర్వ్స్ అనేది క్రాస్ ట్రాన్స్లేషన్లో కనిపిస్తుంది, అంటే ఇంటూ ఆకారంలో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే సో ఆప్టిక్ లోబ్స్ మనకు సెకండ్ పార్ట్లో ఉన్నాయి కదా, ఆప్టిక్ లోబ్స్ నుంచి వచ్చినటువంటి నర్వ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయినా కూడా సమ్వాట్ ఐస్ అనేది నాట్ చూడొచ్చు, కానీ బట్ ఇక్కడ ఆప్టిక్ కయాస్మా నుంచి వచ్చేటువంటి నర్వ్స్ యొక్క సెన్సేషన్ అనేది స్టాప్ అయిపోతే సో టోటల్గా ఐస్ అనేది స్టాప్ అయిపోతాయి. సో చూడడం అనేది అనేది టోటల్గా స్టాప్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్స్. చూడండి ఒకసారి. సో దిస్ ద బ్రెయిన్ స్ట్రక్చరు. సో బ్రెయిన్ స్ట్రక్చర్లో మనకి హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ ఫోర్ బ్రెయిన్. సో ఈ యొక్క హిండ్ బ్రెయిన్లో చూసుకుంటే సెరిబ్రమ్ ఉంటుంది. సో సెరిబ్రమ్తో పాటు ఆంటీరియర్ సైడ్లో 2 ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్లోంచే మనకి నాజిల్స్కి సంబంధించిన నర్వ్స్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఒక పీనియల్ స్ట్రక్చర్ ఇస్ దేర్. ఈ పీనియల్ స్ట్రక్చర్ని ఇక్కడ చూడండి. సో దీంట్లో మనకి ఇక్కడ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఒక సింగిల్ వెసికల్ ఉంది కదా, దట్స్ కాల్ ద ఇన్ఫండిబుల్. సో ఇన్ఫండిబులం అనేది స్ట్రక్చరు. సో ఈ ఇన్ఫండిబులం చుట్టూ మనకు ఒక చిన్న వెసికల్స్ ఉన్నాయి కదా, చిన్నగా ఉన్నటువంటి స్మాల్ ఇన్ సైజ్లో ఉన్నటువంటి అవి స్ట్రక్చర్స్ వచ్చి లోబై ఇన్ఫీరియాసిస్. ఈ లోబై ఇన్ఫీరియాసిస్ ఏం చేస్తుంది, ద ప్రెజర్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేయడానికి స్మెల్స్కి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీకు పైన ఒక నర్వ్స్ ఉన్నాయి కదా, సో దట్ ఈస్ ద ఆప్టిక్ కయాస్మా. సో ఈ ఆప్టిక్ కయాస్మా అనేది ది క్రాస్ విత్ ది 2 నర్వ్స్. సో 2 నర్వ్స్ క్రాస్ అవ్వడం వల్ల మనకు ది సేమ్ ద ఎక్స్ షేప్. సో క్రాస్ ఎక్స్ షేప్లో ఉన్నటువంటి దిస్ ద ఆప్టిక్ కయాస్మా. సో ఆప్టిక్ కయాస్మా ఇన్ఫండిబులం యొక్క అండ్ పోస్టీరియర్ సైడ్లో మనకి ఏంటంటే ద టైప్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది బాడీలో మనకు అది హైపోపైసిస్ ఇస్ దేర్. సో ఈ హైపోపైసిసే మనం రిలీజ్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఎండోక్రైన్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్స్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ హైపోపైసిస్ నుంచే పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్స్ నుంచే మనకి ఆల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి బాడీలో ది హైపోపైసిస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పీనియల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డార్సల్ సైడ్ ఆఫ్ ది సి. సో వెంట్రల్ సైడ్లో డార్సల్ సైడ్లో చూసుకుంటే ఇంకా సింగిల్గా ఉండిపోయినటువంటి పీనియల్ స్ట్రక్చర్ ఇస్ దేర్ ఇన్ ద బాడీ. సో నెక్స్ట్ హిప్ బ్రెయిన్లో చూసుకుంటే 1 లోబ్స్ ఇస్ దేర్, దట్ ఈస్ ద ఆప్టిక్ లోబ్స్. దీని నుంచి వచ్చేటువంటి నర్వ్స్ అంతా దేనికంతా ఐస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ హిప్ బ్రెయిన్లో చూసుకుంటే 2 పార్ట్స్ ఇస్ దేర్, ఒకటి సెరిబెల్లం and medulla oblongata. So cerebellum is the balance with the coordination of the body. So body అనేది coordination కి యూజ్ అవుతుంది. సో అలాగే medulla oblongata they elongated with the spinal cord. సో medulla oblongata ఎందుకు మెయిన్ ప్లే రోల్ చేస్తుందంటే the nerves is come to the all type of మనకి అన్ని nerves అనేది they come to the physiological nerves అనేది they come to the medulla oblongata. సో బాడీ మొత్తంలో ఒక అంటే మన యొక్క బ్రెయిన్లో సో సెరిబ్రమ్ స్పాయిల్ అయినా అలాగే సెరిబెల్లం స్పాయిల్ అయినా కూడా సమ్ పేషెంట్ ఈజ్ మెయింటైన్స్ ద కోమా స్టేజ్లో ఉండిపోవచ్చు. కానీ వన్స్ మెడుల్లా ఆబ్లాంగేటా అనేది స్పాయిల్ అవుతే మాత్రం స్పాట్ డెత్ అనేది కన్ఫర్మ్. ఎందుకోసం ఈ మెడుల్లా ఆబ్లాంగేటా అంటున్నామంటే సో దే కమ్ విత్ ద ఆల్ టైప్ ఆఫ్ మెయిన్ ఆర్గాన్స్ నర్వ్స్ అంతా ఈ మెడుల్లా ఆబ్లాంగేటాస్ నుంచి మనకి ఫామ్ అవుతుంది కాబట్టి సో దిస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో రిమైనింగ్ పార్ట్స్ అంతా ఒకవేళ స్పాయిల్ అయినా కూడా నో ప్రాబ్లం, బాడీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ
బట్ మిడిల్ ఆబ్లాంగిట్ అనేది మాత్రం మనకి పోతే మాత్రం స్పార్క్ డెత్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ ఆఫ్ ది స్కోలియోడాన్. సో స్కోలియోడాన్లో ఉన్నటువంటి బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో దీంట్లో మనకి క్రేనియల్ నర్వ్స్ అనేవి ఉన్నాయి. సో క్రేనియల్ నర్వ్స్ ఏం చేస్తాయంటే 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉన్న స్కోలియోడాన్. సో ఈ క్రేనియల్ నర్వ్స్ ఏం చేస్తాయంటే సో దట్ సెన్సేషన్ ఆఫ్ ది ఆర్గాన్స్కి సెన్సేషన్ జరగడానికి ఈ క్రేనియల్ నర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆల్ఫాక్టరీ లోబ్స్ దగ్గర 1 pair ఉంటుంది, సెరిబ్రమ్ యొక్క దగ్గర 2 pairs ఉంటాయి, ఆప్టిక్ లోబ్స్ దగ్గర 1 pair ఉంటుంది. సో రిమైనింగ్ 10 pairsలో ఇక్కడ 4 పోతే 6 pairs ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్ అనేది మనకి ఈ మిడిల్ ఆబ్లాంగేటస్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్టిక్ లోబ్స్లో నుంచి వచ్చేటువంటి నర్వ్స్ అంటే ఐస్కి వెళ్ళినా అక్కడ ఇక్కడ లోపే అంటే ఈ ఆప్టిక్ లోబ్స్ డ్యామేజ్ అయినా కూడా సమ్ నాట్ డిఫికల్ట్ ఆఫ్ ది ఐస్ అనేది వర్క్ చేస్తాయి. బట్ ఇక్కడ ఆప్టిక్ కయాస్మా మాత్రం స్పాయిల్ అవుతుంది, మాత్రం మనకి బ్లైండ్నెస్ అనేది వచ్చేస్తున్నాం. సో బ్లైండ్నెస్ రావడం అనేది జరుగుతుంది అంటే చేపలకైనా హ్యూమన్స్కైనా కూడా. సో కాబట్టి ఆప్టిక్ కయాస్మా అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 10 pairs ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ది స్కోలియోడాన్లో 10 జతల 10 pairs ఆఫ్ ది క్రేనియల్ నర్వ్స్. ఓకే, సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఇన్ ద స్కోలియోడాన్. సో టుమారో క్లాస్లో ఐ విల్ డిస్కస్ దిస్ టైప్ స్టడీ is completed. సో టైప్ స్టడీలో ఏంటి స్కోలియోడాన్లో సో ఇది ఇన్ జనరల్గా అన్ని యాక్టివిటీస్ ఇవ్వలేదు మీకు, ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది స్కోలియోడాన్, షార్క్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్, అలాగే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే జనరల్ టాపిక్స్ ఇస్ దేర్. సో వన్ ఈస్ ద స్కేల్స్ ఇన్ ఫిషెస్ అండ్ నెక్స్ట్ వచ్చి మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, అలాగే డిప్నాయ్ ఫిషెస్. సో ఈ 3 టాపిక్స్ మీకు సెకండ్ యూనిట్లో ఉన్నది. దీంతో సెకండ్ యూనిట్ అయిపోతుంది, ఫస్ట్ యూనిట్ అయిపోతుంది, సెకండ్ యూనిట్ అయిపోతుంది. ఓకే, సరే.